ఇటీవల అధ్యయనాల ప్రకారం ఎక్కువగా అన్నం తినడం వలన కొంతమందిలో వివిధ దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని తేలింది. అసలు అన్నం తినడం వలన వచ్చే సమస్యలేంటో చూద్దాం. ఊబకాయం. చాలామంది అన్నం ఎక్కువగా తింటారు. నిజానికి ఇలా తినడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అన్నం ఎక్కువగా తింటే శరీరంలో కార్బోహైడ్రేట్స్ విపరీతంగా పెరుగుతాయి. అలాగే శరీర బరువు పెరిగే కొద్దీ కొవ్వు శాతం రెట్టింపు అవుతుంది. ఇది ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. మధుమేహం. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని రోజుకు 3 సార్లు తినడం వలన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. ఇది డయాబెటీస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అలాగే ఇప్పటికే మధుమేహంతో బాధపడే వారికి రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉంది. జీర్ణ సమస్యలు. అన్నం ఎక్కువగా తినడం వలన వివిధ రకాల జీర్ణ సమస్యలు వస్తాయని ఇటీవల అధ్యయనాలు చెబుతున్నాయి. అన్నం ఎక్కువగా తినడం వలన అజీర్ణ, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఇప్పటికే అనేక రకాల పొట్ట సమస్యలతో బాధపడేవారు అన్నం ఎక్కువ తినకుండా ఉండటమే బెటర్. గుండె సంబంధిత వ్యాధులు. అన్నం ఎక్కువగా తింటే గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే శరీరంలో అకస్మాత్తుగా షుగర్ లెవెల్, కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వలన గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాలేయ వ్యాధులు. కొందరిలో అన్నం ఎక్కువ తినడం వలన ఉత్పత్తి అయ్యే కొన్ని రసాయనాలు కాలేయంపై కూడా ప్రభావం చూపుతాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాలేయం దెబ్బతినడంతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరం బలహీనత. ఎక్కువ మొత్తంలో అన్నం తినడం వలన శరీరానికి కార్బోహైడ్రేట్లు మాత్రమే లభిస్తాయి. దీనివల్ల శరీరానికి ప్రయోజనం ఉండదు. అలాగే పోషకాలు తగినంత పరిమాణంలో తగ్గించవు. దీనివలన శరీర బలహీనత వంటి సమస్యలు. చిన్న చిన్న పనులకే తరచుగా శరీరం శక్తిని కోల్పోతుంది. అందుకే వైట్ రైస్ తినే విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఎక్కువ తినాలనుకుంటే బ్రౌన్ రైస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఒకప్పుడు ఎంత అన్నం తిన్నా తగిన శారీరక శ్రమ ఉండేది. దానికి తోడు ఇప్పుడు చేసినంత పాలిష్ బియ్యానికి చేసేవారు కాదు. దానివలన కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే కాకుండా పైన ఉండే పొట్టు వల్ల శరీరానికి ఫైబర్ కూడా అందేది. కానీ ఇప్పుడు పూర్తిగా పొట్టు లేని బియ్యాన్నే తింటున్నాం. దీంతో అన్నం తినడం వలన పిండి పదార్థం తప్ప శరీరానికి మరే ఇతర లాభం ఉండటం లేదు. అందుకే వయసులో ఉన్నవారు ఎలా తిన్నా పర్వాలేదు, కానీ 60 ఏళ్ళు దాటిన తర్వాత మాత్రం అన్నాన్ని ఒక క్రమ పద్ధతిలో మాత్రమే తీసుకోవడం మంచిది.